హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఐటమ్స్ మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. పేమెంట్ విధానం ఆన్లైన్లోనే ఉంటుంది. సిఓడి ఈజ్ నాట్ అవైలబుల్. ఆర్డర్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలండి. ఎవరికైనా నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. ఈరోజు మన పెళ్లి పుస్తకం సీరియల్లోకి వెళ్ళిపోతే, అంతకుముందు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అభి వాళ్ళ వదిన ప్లాన్ చేంజ్ చేసిన దాని గురించి. ఇంట్లో ఆ తర్వాత అభి వాళ్ళ వదిన అంటుంది, ఇంట్లో బంగారు బొమ్మ లాంటి నువ్వు ఉంటే నిన్ను పెట్టుకొని వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి కళ్యాణ్కి మనసు ఎలా ఒప్పిందో, అదేం బుద్ధో చిచ్చి నాకు తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఇంతకుముందు ఆ కళ్యాణ్ చూపించే ప్రేమను చూసి నువ్వు నందు అన్నయ్యని వదిలేసి రావడమే మంచిదైంది అనుకున్నాను, కానీ ఇప్పుడు అని అంటుంది. అప్పుడు అభి ఉరిమి చూస్తుంది. అదే ఇప్పటికీ ఏమి ఇచ్చిపోయింది ఏం లేదు, కానీ అతని ప్లాన్ తెలుసుకొని నువ్వు ముందుగా జాగ్రత్త పడ్డావు కాబట్టి జాగ్రత్తగానే ఉన్నావులే అని అంటుంది. ఇంకా గమ్ముగా అయిపోతుంది. ఇప్పుడు అయినా నువ్వు వేసిన ప్లాన్కి నిహారికని ఇంట్లో చూసేసరికి, కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నిహారికని చూసి షేక్ అయిపోతాడు. అని అంటే వచ్చే ఆవిడని చూసి షేక్ అవ్వడం కాదు, తన ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పి షేక్ అవ్వాలి, నన్ను చూసి షేక్ అవ్వాలి అని అంటుంది అవి. ఆ తర్వాత సిద్ధు వాళ్ళ ఇంట్లో కూర్చొని టెడ్డీకి ఫోన్ చేస్తాడు. టెడ్డీ ఫోన్ ఎత్తి హలో అంటుంది. అప్పుడు టెడ్డీ అని అంటాడు. ఏం సిద్ధు అంత డల్గా మాట్లాడుతున్నా అంటుంది. టెడ్డీ ఏం లేదు, నేను మా నాన్న సాక్షి మేడము ఇట్లా వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మన ఇద్దరు ఎన్నో ప్లాన్లు వేసాం కదా, ఎన్ని ఫెయిల్ అయినాయి. సరే మా నాన్న రిక్వెస్ట్ చేసి నేను ఎలాగోలాగా చెప్పి సాక్షి మేడంని ఆపుదామని చెప్పి ఫోన్ చేసి నేను బిజీగా ఉన్నాను చెప్పి నేను మాట్లాడే మాటలు కూడా వినిపించుకోకుండా కట్ చేసేసాడు అని బాధపడతాడు. అప్పుడు సిద్ధు బాధపడబాకు, ఇట్లాగే ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు కూడా మమ్మీ ఇట్లాగే నేను ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉండి మళ్ళీ చేస్తాను పెట్టేసేసేది. ఇంటికి వచ్చిన తర్వాత నేను బిజీగా ఉన్నాను నాన్న అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతుంది. అంతే మా ఇద్దరికి మధ్య ఉండే అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది, గొడవలు కూడా తీరిపోతాయి, కామ్ అయిపోతాము. ఈ అంకుల్ కూడా అంతేను, ఈ ఆఫీస్లో వర్క్ ఉంటుంది, వచ్చినాక నీతో బాగా ప్రేమగా మాట్లాడతారు. అంకుల్కి నువ్వే నచ్చ చెప్పు, సాక్షి మేడంని తీసుకెళ్ళొద్దని. అప్పుడు సాక్షి మేడంని పంపించరు అని చెప్తుంది. సరే అలాగే చేస్తాను అని చెప్పి సిద్ధు ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు టెడ్డీ అనుకుంటుంది, ఏంజో నీ అంకులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, సిద్ధు బాధపడుతున్నాడు అని తెలిసి కూడా సాక్షి మేడంని ఎందుకు పంపిస్తున్నాడో ఏంటో అర్థం కావట్లేదని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత నందు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి సిద్ధు ఆంటీ అని పిలుస్తాడు. అంతలోకి సిద్ధు బయటకు వస్తాడు. ఏంటి సిద్ధు ఒక్కడవే ఉన్నావా, ఇంట్లో ఎవరు లేరా అని అంటే, ఇంట్లో అందరూ ఉన్నారు కానీ నువ్వు ఎవరితోటి మాట్లాడొద్దన్నావు కదా, అందుకని ఎవరు నాతో మాట్లాడలేదు, నేను ఒక్కడనే అయిపోయాను అని అంటాడు. సరే చెప్పు సిద్ధు ఏంటి ఆఫీస్కి ఫోన్ చేసావు అని అంటే, నేను నీతో మాట్లాడను, నేను మాట్లాడుకున్నదన్నా ఈ లెటర్లో రాశాను చదువుకో అంటుంది. అని అంటాడు. లెటర్లో రాసావా, చదువుకోవడం ఏంటి, అదేదో చెప్పచ్చు కదా అంటే, నేను చెప్పలేను, లెటర్లో రాశాను, అది నువ్వు చదువుకొని నాకు సమాధానం ఇవ్వు అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. ఆ తర్వాత నందు రాసి లెటర్ని తీసి చదువుతాడు. అందులో హాయ్ పప్ప, ఐ లవ్ యూ పప్ప అని రాసి ఉంటాడు. ఆ కింద నేను మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు ఎందుకు ఏడ్చేదాన్ని, కానీ నువ్వు ఏడవద్దు అది ఇది అని చెప్పావు, అందుకని నీ ముందు ఏడిస్తే నువ్వు బాధపడతావని బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేదాన్ని. తర్వాత మా అమ్మ ఇంకా రాదని మా అమ్మ గురించి తెలిసిన తర్వాత మా అమ్మ మీద ఉండే ప్రేమ పోయి కోపము ద్వేషము పెరిగాయి, భయము పెరిగాయి. ఇప్పుడు ఆ తర్వాత నేను చాలా స్కూల్లో బాధపడుతూ అట్లా ఉండేవాడిని. ఆ తర్వాత నా భయము అన్నీ పోగొట్టింది సాక్షి మేడమే. సాక్షి అమ్మ నాకు ఒక స్ట్రాంగ్లా ఉండాలని చెప్పి నాకు ధైర్యం చెప్పింది. మనకి సపోర్ట్ చేస్తూనే సాక్షి మేడం జాబ్ పోగొట్టుకున్నారు. అప్పుడు నువ్వు సాక్షి మేడంని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావు.
అప్పుడే అమ్మ మనతోటి ఉండడం స్టార్ట్ చేసింది. తర్వాత అమ్మమ్మ మనకి చక్కగా రుచిగా వంట చేసి పెట్టేవాళ్ళు, ఇల్లంతా నీట్గా ఉంచేవాళ్ళు. నువ్వు ఏదైనా ఇబ్బంది పడినా కానీ కోర్టు కేసుల్లో కానీ మనకి సపోర్ట్గా ఉన్నది అమ్మే కదా. అదంతా మర్చిపోయావా నువ్వు? అలాంటి అమ్మని నువ్వు ఎలాగా వెళ్ళిపోమని చెప్తున్నావు? నీకు మన మా అమ్మ వెళ్ళిపోయినాక నేను తీసుకురమ్మని అడగలేదు, కానీ ఈ అమ్మ మాత్రం వెళ్ళిపోకుండా నువ్వే ఆపాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ పప్పా, మా అమ్మని ఉండమని చెప్పు. మా అమ్మ నువ్వు ఉండమని చెప్తే ఉంటుంది. నువ్వు ఇంతకుముందు నేను ఏడుస్తున్నానని చెప్పి మా అమ్మని ఆగమంటే వాళ్ళు మన ఇద్దరి కోసం ఆగారు, కానీ ఇప్పుడు ఎందుకు నీకు ఆపాలని అనిపించడం లేదు? మా అమ్మ నువ్వు ఇద్దరు ఉంటే వరల్డ్లో హ్యాపీగా ఉండే పర్సన్ని నేనే అవుతాను. ప్లీజ్ పప్పా, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నాను, మా అమ్మని ఇంట్లోనే ఉంచు పప్పా, ప్లీజ్ పప్పా అని లెటర్లో రాస్తాడు. ఈ విషయం చెప్దామని నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, బిజీగా ఉన్నావు. ప్లీజ్ పప్పా, ఒక్కసారికి నేను ఫీల్ అవుతున్నానంటే ఏదైనా చేస్తావు కాబట్టి ఒక్కసారికి నా కోరిక మన్నించి, నా రిక్వెస్ట్ మన్నించి సాక్షి మేడంని ఉండనివ్వు ఇంట్లోనే. నేను ఇంకేమీ అడగను, నిన్ను ఏం కొనివ్వమని అడగను, ఇంకా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తానని చెప్పి రాస్తాడు. ఆ తర్వాత లెటర్ చదివిన నందు, సిద్ధు నీకు సాక్షి మేడం అంటే ఇష్టం నాకు తెలుసు, ఉంచితే నువ్వు బాగానే ఉంటావు, కానీ సాక్షి లైఫ్ స్పాయిల్ అవుతుంది. నీవు ఎంత హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను, భారతి గారు కూడా తన కూతురు అంతే హ్యాపీగా ఉండాలని అనుకుంటారు కదా. ఈ విషయం నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సిద్ధు అని చెప్పి లెటర్ రాస్తాడు నందు. తర్వాత డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టి సిద్ధు అని తలుపు తడితే, పప్ప లెటర్ చదివావా, నచ్చిందా, ఏంటి నీ సమాధానం అని అడిగితే, లెటర్లో రిప్లై రాశాను, వచ్చి చదువుకో అంటాడు. సరేనని సిద్ధు తలుపు తీసి వచ్చి చదువుతాడు. అందులో నీ కోసం నేను ఏదైనా చేస్తాను, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నీ సంతోషమే నా సంతోషము, అలాంటి నీ సంతోషం కోసమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, సాక్షి మేడంకి దూరంగా ఉండటం. నా మాటకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావని అనుకుంటున్నాను అని రాసుంటాడు. ఇంకా అంతే. సిద్ధుకి కోపం వచ్చి పేపర్ని మడిచి కింద విసిరి కొట్టి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఒక పాటకి పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అంతలోకి దాసు తలుపు తీసుకుని వచ్చి, ఏంటి బాసు చాలా హుషారుగా ఉన్నారంటే, దాసు అవును చాలా హుషారుగా ఉన్నారంటే, ఎందుకు అభిలాష మేడం పెళ్ళి కానీ వద్దన్నారా అంటే, డ్యాన్స్ చేయాలన్న ఉత్సాహం కూడా దుబ్బింది నీ వల్ల అంటే, మరి ఏం జరిగింది అంటే, అభిలాష గురించినే ఎంతసేపటికి తనతోటి ఉన్న ఏమైనా ఒక్కసారైనా ఆనందం ఉందా, ఎంతసేపటికి తిట్లు చీవాట్లు గొడవలు బ్లాక్మెయిల్ ఇయ్యే కదా. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏదైనా ఆనంద క్షణం ఉందా అని ఆలోచిస్తే ఒకటన్నా గుర్తొచ్చిందా? అందుకే గతాన్ని మర్చిపోయి వచ్చిపోయే వాళ్ళని మర్చిపోయి రీసెంట్గా వచ్చే వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆనందపడదామని అనుకుంటున్నాను అని అంటాడు. ఇంతకీ ఎవరు బాసు అంటే, హారికనా, నీకు హారిక వారు ఓకే చెప్పారా అంటే, లేదు వాళ్ళు చెప్తారా ఏంటి, మనమే చేయాలి అంటే, ఎప్పుడు మీరు ఎంతో అమ్మాయిల జీవితంతో ఆడుకున్నారు కదా అని అనబోయి మళ్ళీ ఎంజాయ్ చేశారు కదా, మరి ఎందుకు ఎప్పుడు కొత్త పెళ్లి కొడుకులాగా డ్యాన్సులు వేస్తూ ఉంటారంటే, జీవితం ఎప్పుడు శాశ్వతం కాదు కదా, ఈ జీవితంలో బాగా ఆనందాలు ఉండాలి కదా, అందుకే ఎప్పుడు నేను కొత్తగా ఆనందపడుతూ ఉంటాను దాసు. అందుకే నేను నిహారికకి కొంచెం దగ్గర అయ్యి కొంచెం డీలింగ్స్ మాట్లాడుకొని కొంచెం దగ్గర అయ్యి ఇంకా ఆనందపడి ఎలాగోలాగా లైన్లో పెట్టుకోవాలి అని అంటాడు. అంతలోకి ప్యూన్ వచ్చి బొకే తెచ్చిస్తాడు. బొకే తెచ్చినందుకు నైస్, చాలా బాగుందని చెప్పి డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేయ అంటాడు. ఈ బొకే ఏంటి సార్ గిఫ్ట్ కూడా అని అంటాడు దాసు. ఈ మాత్రం గిఫ్ట్ లేకపోతే వాళ్ళు ఎలా పడతారు అని అంటారు. మీరు ఇలా ఆలోచిస్తున్నారు కానీ మనసులో అనుకుంటాడు దాసు, మీరు ఇలా ఆలోచిస్తున్నారు కానీ అభిలాష అంటే తింగర్ది, స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం తెలియదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని మించి మీతోటి గొడవపడే స్థాయికి ఎదిగింది. మీ డిన్నర్ ప్లాన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి తారుమారు చేసే ఉంటుందిలే అని మనసులో అనుకుంటాడు. తర్వాత
తర్వాత హారిక తన టెడ్డీ తోటి దిగిన ఫోటోని ఆల్బమ్ని చూస్తూ ఉంటుంది. అంతలోకి వాళ్ళ అక్క వచ్చి, నువ్వు నీ కూతురుతో మాట్లాడాలనుకున్నావు కదా, నీ కూతురికి కూడా నీతో మాట్లాడాలనిపించడం లేదు, అందే ఫోన్ చేసింది, ఇదిగో మాట్లాడంటే ఆమె ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. హలో టెడ్డీ, బాగున్నావంటే బాగున్నానంటే, మీరు బాగున్నారా, నాకు మీరు బాగా గుర్తొస్తున్నారు, అందుకే ఫోన్ చేశాను, పిన్ని మీరు బిజీగా ఉంటారు చేయొద్దని అందుకే చేశానంటే, నేను ఎంత బిజీగా ఉన్నా నీతో మాట్లాడలేను, అంత బిజీ అయితే ఉన్నాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయి అని చెప్తుంది. నేను రోజు నీతో మాట్లాడాలని చాలా చెప్పాలని ఉంటుంది, కానీ చెప్పలేకపోతున్నాను అని అంటుంది. అయితే మాట్లాడొచ్చు కదా అంటే, నేను కూడా నీతో మాట్లాడుతున్నాను కదంటే, ఎలాగంటే నీ సెల్ఫీ ఉంది కదా దాంతో మాట్లాడుతున్నా అంటే, నేను కూడా అలాగే చేస్తున్నాను, మన ఇద్దరి థాట్స్ ఒకేలాగా కలిసాయి ఆంటీ అని చెప్తుంది. అలాగే అయితే మిమ్మల్ని కలవాలని అయితే రా అంటుంది. నేను ఇప్పుడు రాలేను, రేపు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, మీరు గుర్తొస్తున్నారని చెప్పి కాల్ చేశానంటే, సరే అయితే ఒక పని చెయ్యి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీకు సెలవులు వస్తాయి కదా హాలిడేస్లో, ఏదైనా టూర్ వెళ్దాం అంటే మా మమ్మీ కూడా ఇలాగే అంటుంది అంటే, నేనే మీ మమ్మీని టెడ్డీ అని మనసులో అనుకొని ఏడుస్తూ ఉంటుంది. మీరు ఒకసారి నాలాగా ఒకసారి మా మమ్మీలాగా ఎలాగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అంటే, సింపుల్ టెడ్డీ, నువ్వు నన్ను మమ్మీ అంటున్నావు కదా, అందుకే నేను మీ మమ్మీలాగా మాట్లాడుతున్నాను అని ఫీల్ అయ్యి అలాగే మాట్లాడుతున్నాను అంటుంది. ఓకే ఓకే ఆంటీ, నెక్స్ట్ టైం మీకు నా ఫ్రెండ్ని పరిచయం చేస్తా అంటే, నీ ఫ్రెండ్ ఎవరు అంటే, సిద్ధు నందగోపాల్ అంకుల్ వాళ్ళ కొడుకు, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, మీకు పరిచయం చేస్తానంటే, ఓ అవునా అంటుంది. అమ్మయ్య మీతో మాట్లాడలేక నాకు చాలా రిలాక్స్గా ఉంది అంటే అని చెప్తుంది. అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆర్డర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి.